వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీరాని. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్పై యుద్ధ ప్రకటన చేస్తామని బెదిరించారు. ఆసిఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తమ దేశ జల భద్రతకు ముప్పు వాటిల్లితే భారతదేశంతో యుద్ధానికి దిగడానికి కూడా వెనుకాడబోమని ఆయన నిస్సిగ్గుగా హెచ్చరించారు. పాకిస్తాన్కు చెందిన ఓ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ ఈ సంచలన ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలు భారత్ పాకిస్తాన్ సంబంధాలపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకవైపు భారత్ శాంతియుత మార్గాలను కోరుకుంటే పాక్ మాత్రం నిత్యం కవ్వింపులకు పాల్పడుతోంది. ప్రత్యేకంగా సింధు నదీ జలాల ఒప్పందంపై నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఖవాజా ఆసిఫ్ ప్రకటనను భారత్ ఎలా స్వీకరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై భారత ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఈ అంతర్గత సంక్షోభాన్ని కప్పిపుచ్చుకోవడానికే పాక్ రక్షణ మంత్రి భారత్పై ఇలాంటి యుద్ధ హెచ్చరికలు చేస్తున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ నీరు తమ దేశ జాతీయ భద్రతలో ఒక కీలక భాగమని స్పష్టం చేశారు. మా జాతీయ భద్రతకు ముఖ్యంగా నీటి సరఫరాకు ముప్పు వాటిల్లిందని మాకు అనిపించిన క్షణమే మేము భారతదేశంపై యుద్ధం ప్రకటిస్తాము. ఇందులో ఎలాంటి సందేహం లేదు అని ఆయన తెలిపారు. అంతేకాకుండా నీటి సరఫరాకు అంతరాయం కలిగించే దిశగా భారతదేశం ఆందోళనకరమైన వేగంతో వెళ్తోందని, తమకు ఖచ్చితమైన ఆధారాలు లభిస్తే యుద్ధ మార్గాన్ని ఎంచుకుంటామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఖవాజా ఆసిఫ్ భారత్ నీటిని ఒక ఆయుధంగా వాడుకుంటోందని ఆరోపించారు. చినాబ్ నదీ ప్రవాహాన్ని తారుమారు చేస్తూ కీలకమైన జల సంబంధ సమాచారాన్ని తమకు అందకుండా దాచిపెడుతోందని కూడా ఆయన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలకు ఆయన ఎలాంటి ఆధారాలు చూపించలేదు. భారతదేశ జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడిన ఒక వీడియో క్లిప్ ఇటీవల బయటకు వచ్చింది. అందులో 2028 జూన్ నాటికి సింధు నదీ జలాలు పాకిస్తాన్లోకి ప్రవహించకుండా పూర్తిగా నిలిపివేయవచ్చని ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యల తర్వాతే పాక్ రక్షణ మంత్రి ఈ విధంగా మాట్లాడారని చెబుతున్నారు. ఈ వివాదానికి కారణం గత సంవత్సరం జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో 26 మంది మరణించిన సంఘటన అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఢిల్లీ పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి విధులు సమకూర్చడం పూర్తిగా ఆపేంత వరకు 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించిన ఈ ఒప్పందం ప్రకారం సింధు నదీ పరివాహక ప్రాంతంలోని సుమారు 80% నీరు పాకిస్తాన్కి కేటాయించారు. ఈ నీళ్లు ఆ దేశంలోని 80% వ్యవసాయ భూమికి ప్రధాన ఆధారంగా ఉన్నాయి. ఒకవైపు పాకిస్తాన్ భారత్ను బెదిరిస్తున్నా మరోవైపు దేశంలో తీవ్రమైన నీటి కొరతతో విలవిలలాడుతోంది. ప్రస్తుతం పాక్ జనాభాలో దాదాపు 1/3 మంది, ముఖ్యంగా సింధ్, బలూచిస్తాన్ ప్రాంతాల ప్రజలు తాగడానికి, సాగుకు నీరు లేక అల్లాడిపోతున్నారు. సింధ్ నీటిపారుదల శాఖ గణాంకాల ప్రకారం అక్కడ నార్త్ వెస్ట్ కెనాల్ 64.1%, రైస్ కెనాల్ 38%, దాదు కెనాల్ ఏకంగా 82% నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. తమకు రావాల్సిన 44,000 క్యూసెక్కుల నీటి కేటాయింపుకు బదులుగా ఎగువన ఉన్న పంజాబ్ ప్రాంతం 21% అదనంగా, అంటే 53,394 క్యూసెక్కులు నీటిని అక్రమంగా వాడుకుంటోందని సింధ్ అధికారులు ఆరోపిస్తున్నారు. దిగువ ప్రాంతాలకు నీటి ప్రవాహాలు తగ్గిపోతుండటంతో పాకిస్తాన్లోని వివిధ రాష్ట్రాల సరిహద్దుల వెంబడి వివాదాలు తీవ్రమవుతున్నాయి. దీనివల్ల దేశంలో రాబోయే రోజుల్లో ఆర్థిక విధ్వంసం తప్పదని అక్కడి స్థానిక నాయకులు హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్ ఆరోపణలను భారత్ ఇంతవరకు అధికారికంగా ఖండించలేదు. కానీ సింధు జలాల ఒప్పందంపై భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నంతకాలం ఈ ఒప్పందంపై పునరాలోచన అవసరమని భారత్ భావిస్తోంది. పాకిస్తాన్ అంతర్గత సమస్యలను పక్కన పెట్టి భారత్పై ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం, యుద్ధ హెచ్చరికలు చేయడం సరికాదని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దిగజార్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా ఈ జల వివాదం కొత్త సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. పాకిస్తాన్ తన అంతర్గత సమస్యలపై దృష్టి సారించి శాంతియుత పరిష్కారాల వైపు అడుగులు వేయాలని అంతర్జాతీయ సమాజం కోరుతోంది. మొత్తంగా చూస్తే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన ఈ యుద్ధ హెచ్చరికలు కేవలం అంతర్గత నీటి సంక్షోభం నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే అని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ పాకిస్తాన్ సంబంధాల్లో సింధు జలాల ఒప్పందం ఎప్పటి నుంచో ఒక సున్నితమైన అంశం. ఇలాంటి వ్యాఖ్యలు శాంతికి భంగం కలిగిస్తాయి. ఈ పరిస్థితి ఎలా మారుతుందో వేచి చూడాలి.